చెప్పడం ఏంటంటే మనం ఆశించింది ఏంటి, ఎట్ట చేస్తున్నాడు ఏంటి అనేది ఉంటుంది, మందలింపు లాంటిది ఇది. కాబట్టి ఒకటి జాతీయ స్థాయి రాజకీయాలకి ఇప్పుడు కేసీఆర్ పక్కకి వెళ్ళిపోయినట్టే, ఇతను కూడా పక్కకి వెళ్ళిపోయినట్టే ఇప్పట్లో. ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థి అనే ఆప్షన్ కోల్పోయాడు కేజ్రీవాల్. ఇక ఆ ఛాయిస్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ముందు ఇక తను ఢిల్లీలో సెటిల్ అవ్వడానికే ప్లాన్ చేసుకోవాలి. అంతకు మించి ఢిల్లీ, పంజాబ్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి కూర్చోవాలి. దానికి తోడు కేజ్రీవాల్కి ఓ రకంగా ఈ డీప్ స్టేట్ బ్యాచ్ ఫండింగ్ ఎక్కువ ఉంటుంది, సోరోస్ బ్యాచ్, యుఎస్ఐడు వీటి నుంచి వచ్చే డబ్బులు. ఇప్పుడు ఆ ఫండింగ్ ఆగిపోయింది. ఇప్పుడు పార్టీ నడపాలంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒకటి ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండటం, ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల ఏడాదికి 700 కోట్ల రూపాయలు మీడియా ఖర్చు పెట్టేవాడు అడ్వర్టైజ్మెంట్లకి. నేషనల్ మీడియాకి అతను ఇచ్చిన యాడ్లు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. అంతంత పోసాడు. ఇప్పుడు లేదు, డబ్బులు అంతంత ఇవ్వలేడు. వాళ్ళు ఇతను నెత్తిన పెట్టుకుంటారా? నెంబర్ 1. రెండవది ప్రింట్ మీడియా కూడా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలకు అనుగుణంగా కార్యకర్తలాగా తయారైపోయింది. ఇంకెతనే ఉంటుంది సోషల్ మీడియా పరంగా ఇతను ప్రస్తుతానికి నమ్ముకోవాలి. ఇంతకుముందు సోషల్ మీడియా పరంగానే సక్సెస్ అయ్యాడు అతను. ఈ మధ్యన పవర్లోకి వచ్చాక పక్కన పెట్టేశాడు, లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని పైకి రావడానికి ట్రై చేస్తాడు. సార్ ఫైనల్ గా బాబు గారు అన్న మాటల్లో ఆ వ్యాఖ్యలు అంటే అది ఎంతవరకు పరిగణలో తీసుకోవాలనేది ఒకటి. నిజంగా కేజ్రీవాల్ అక్కడ ఎలా వ్యవహరించారో, సంక్షేమానికి ఎలా ఇంపార్టెంట్